రవి బాబీ జగన్ రెడీ మధు మధు రాయేష్ పరీక్ష ఎవరు వచ్చారు గిట్ శతాబ్దాలుగా మరి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసిన మాట వాస్తవం. పల్లె బాటల్లోనైతేమి నగర బాటల్లో అయితేమి ఆనాటి మంత్రివర్గంలో ఉన్న జీవన కోరిక మేరకు అనేక ప్రజా సంక్షేమాలతో పాటు మనకు అనేక విద్యా సంస్థలు ఇరిగేషన్ కానీ ప్రతి రంగంలో కూడా ఇబ్బడంబడిగా నిధులు కేటాయిస్తూ మరి మనకు జగిత్యాల నియోజకవర్గానికి కాదు యావత్ పూర్వ కరీంనగర్ జిల్లాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అనేక బడ్జెట్లు కేటాయించి ప్రజల్లో మన్నన పొందినటువంటి మహా వ్యక్తి. మరి అనేక సంక్షేమ కార్యాలు ఇంకా పెద్దలు జీవనన్న గారు చెప్తారు. మరి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందరికీ కూడా పేరు ప్రజలకు జై హింద్ జై వ్యవసాయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నాయకులు ఎంతోమంది వీరులు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ కాంగ్రెస్ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినా కూడా దాంట్లో ఈ రోజున మరపురానటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దాని యొక్క సొంత పిల్లలాగా చూసుకున్నటువంటి తన కుటుంబ సభ్యులాగానే భావించుకున్నటువంటి రాష్ట్ర ప్రజలను మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అటువంటి నేత దొరకడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. రైతుల లోపల ఫస్ట్ నుంచి కూడా జగిత్యాల ఉన్నటువంటి శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ విధంగా పోరాడతారో మరి వారు ముఖ్యమంత్రి అయినా కూడా వారు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి రైతుల కోసం ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి అటు ఒక మహానేతకు వారికి ఆత్మకు పైన ఉన్నటువంటి వారి ఆత్మకు ఎప్పుడైనా కూడా శాంతి పెరుగుతాలని చెప్తూ ముగిస్తున్నాను. స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గౌరవ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. ఎంతోమంది ప్రాణాలను 108 ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి దేవుడుగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని తెలియజేస్తూ అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగు బలైన వర్గాలను ఇండ్లు లేని వారిని ఇంత పూడిచ్చి ఆదుకున్నటువంటి మహాదేవుడు మహాగణుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గౌరవనీయ ఎమ్మెల్సీ గారి గృహంనందు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ నమస్కారం చెప్తూ
యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి భారతదేశం లోపల కేంద్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారే వీళ్ళు ఒక పర్యాయం 2004లో 41 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకొని భారతదేశం లోపలనే కేంద్రం లోపల కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చడం మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కలిగింది. 2వ పర్యాయం కూడా చాలా మెజార్టీ సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపలనే రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల అభివృద్ధి చెందింది. ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి ఎక్కువ శాతం ఎంపీలను గెలిపించడం మూలంగానే కేంద్రం లోపల 2వ పర్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అధ్యయనం లోపల సోనియా గాంధీ గారి అధ్యయనం లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉచిత కరెంట్కి వెళ్ళి మొదలుకొని పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా ఇవాళ పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. ఒక మహానేత ముందుగా పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మనం రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో 3000 చిల్లర కిలోమీటర్లు అనుకుంటా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కష్టాలు ఉన్నటువంటి మెమెంట్ తీసుకొని దాన్ని ఇవాళ ఒక 4 మంచి పనులు చిరస్థాయి 100 సంవత్సరాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ మహానుభావుడు. అలాంటి నాయకుడు ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ ఉండడు. అతని వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారి దయతోటే పెద్ద చదువులు చదివారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ 104 కానీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. వర్ధంతి సందర్భంగా వైఎస్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ గారు అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది. ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నిటిని కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరాధించారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు అంటే ఆయన ఎంత అట్టడుగు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాక్ సెంటరే కానివ్వండి, జేఎన్టీఓ కళాశాల కానివ్వండి, జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా సేవలు చేయడం జరిగింది. మన జగిత్యాలకు కూడా ఇలాంటి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతోమందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్నేహితులారా, మనం చనిపోయినటువంటి వారిని కీర్తిశేషులు అంటాం. కీర్తిశేషులు అంటే కీర్తిని గడించినటువంటి వారిని కీర్తిశేషులు అంటారు. అందులో ఆగ్రభాగాన ఉన్నటువంటి వారు నిజమైన కీర్తి, ధనకీర్తి, పేద గుడిసెలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాని యొక్క తలుపు తట్టి ఏం కావాలమ్మా, నీకు పెన్షన్ వస్తుందా, ఇంకేమొస్తుందా, మీకు వసతులు ఏ విధంగా నేను తెలుసుకొని ప్రజాపాలన సాధించేటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వారు చనిపోయిన తర్వాత ధైర్యంగా నింపుకొని మన పైన ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు. మన పైన ఇంకా ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమం జీవనన్న గారు అంటేనే ఒక పరిపాలకుడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏమైనా ఈ కష్టాలు పోతాయి,
తప్పకుండా పోతే అనేటువంటి భావన మేము వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. వర్ధంతికి మరి ఈ సందర్భానికి ఇక్కడికి విచ్చేసిన శాసనమండలి సభ్యులు జీవనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు, ఎన్ని పథకాలు అమలు చేసిరు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు జగిత్యాల ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగాలి. ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయని ఏంది అని అంటే, ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు, 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసిరు కాబట్టి ఆనాడు రైతుల కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళల్లో నీళ్లను తుడిపేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసిరు కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు ఇవన్నీ ఇచ్చిరు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం. మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమ ముఖ్య అతిథులు మన ప్రీతమ నాయకులు జీవన్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమానులు తెలియజేస్తూ, మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. మరి ఈ ముఖ్యమంత్రి గారిది మనం జయంతి వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు, ఆయన గొప్పతనం. అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే మరి వారు చేసిన అభివృద్ధి. మరి మన జీవన్ రెడ్డి గారు కూడా 40 సంవత్సరాలకి వెళ్ళి రాజకీయంలో ఉంటే మరి వారి హయాంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మొత్తం ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 75 రూపాయల పెన్షన్ ఉండేది. అది ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ వార్డులని 3 సంవత్సరాలుగా ప్రతి వాడకట్టు ఒక మీటింగ్ పెట్టి అర్హులైన ఎవరి అర్హుల వాళ్ళందరూ కూడా 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా 4000 రూపాయల పెన్షన్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన పెన్షన్ చెప్పారు. జగిత్యాల ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ చెప్తూ ఒక కాగితం ఇస్తే 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఇలా 3 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసుకున్నారు. అంతేకాకుండా జగిత్యాల పట్టణంలో ప్రత్యేకించి 200 నల్ల కనెక్షన్ మొత్తం పైపులు పెట్టి నల్ల దింపడే 200 కడితే నల్ల దింపే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఒక జగిత్యాల పట్టణంలో ఆ అవకాశం మనకు కల్పించిందంట రాజశేఖర రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారున్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు కనీసం రెన్యువల్ కోడ్ కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు జరగలేదు. ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది. దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్న వాళ్ళని జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే వారు ఈ తెలుగు ప్రాంతాలకు, ఇవాళ తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి ఒక సేవ, అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్పదంటుంది. అది ఏ రంగమన్నా కానివ్వండి కాక, ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్య, వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింప చేయబడడం జరిగిందో ఆ విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందింప చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఒకవైపు ఏదైతుందో ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు ఎందరో సాంకేతిక విద్యా నిపుణులను తయారు చేసిన
ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చెప్పక తప్పదంట. అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవ అందించాలి. പക്ഷെ నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందేటువంటి ఒక అవకాశం, ఒక హక్కుగా కల్పింపజేయడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన అని చెప్పక తప్పదని చెప్పంటారు. ఈ విధంగా విద్య వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి కొరకు వృధా పోతున్నటువంటి సాగునీటి జలాలను మళ్లింపు చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఏదైతుందో ఎగువ ప్రాంతం, అటువంటి ఒక తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక భావనతోనే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రూపొందించి చేసి అందులో భాగంగా ఆనాడే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో ఇవాళ ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మళ్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడం, అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందింపజేసేటువంటి ఒక అవకాశాన్ని కూడా సఫలీకృతం చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పక తప్పని చెప్పి అంటున్నా. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు మూర్తి భవించబడి ఉంటుండేనే. మనం 2004కి పూర్వం ఏదైతుందో రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అదొక సమస్యగా ఉంటుండే. అటువంటి రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింప చేయటం ఒక హక్కుగా చెప్పంటున్నాను. ఇలా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లంకాడ బట్ట జోకేటట్టు చెప్పంటున్నాం. మనకు అడితి లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, తప్ప లేదు, తాలు లేదు, ధూళి లేదు. ఏది లేకుంటే ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళు ఏదైతుందో మద్దతు ధర కల్పింప చేయటం మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన మనకు నిదర్శనం అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. UPA 1 మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా యావత్ భారతదేశంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇలా మాఫీ చేయబడ్డటువంటి రైతుతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి 5,000 రూపాయల ప్రోత్సాహం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పంటున్నాం. యావత్ భారతదేశమంతా ఏదైతుందో ఏకమొత్తంగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా నిరుత్సాహపడకూడదనే భావనతోని 5,000 రూపాయల ప్రోత్సాహం కల్పించడం జరిగిందని చెప్పండి. దాంతోపాటుగా మరి నిజంగా ఒక్కొక్క ఆలోచన వారి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు విత్తన ధర పెరిగిపోతుంటుంది. మరి మాన్సూన్తో పత్తి విత్తనం ధర ఏదైతుందో దాన్ని తగ్గింప చేయడం జరిగిందని చెప్పండి. అట్లాగే వాళ్ళ రైతాంగానికి సంబంధించిన ఒక వివిధ సమస్యలతో పాటుగా సమాజంలో మహిళలు, ఆడబిడ్డలు అని చెప్పంటున్నాం. వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి కల్పింప చేయాలనేటువంటి ఆలోచనతో బ్యాంకుల ద్వారా ఏదైతుందో అలా ఆరంభంగా పావుల వడ్డీకి రుణ సౌకర్యాన్ని ఆరంభింపజేసింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పండి. దాంతోనే క్రమేపీ అది వాళ్ళ ఉచిత వడ్డీ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పంటున్నాం. దాంతో పాటుగా మహిళా స్వావలంబనకు అనుగుణంగానే వారి ఆలోచనకు అనుగుణంగానే మరి జగిత్యాల పట్టణానికి సంబంధించిన 4,000 ఇళ్ల గృహ నిర్మాణం వీళ్ళ కార్యరూపం దాల్చబోతుందని చెప్పాలంటే అది వైఎస్ రాజశేఖర గారి స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా జగిత్యాల పట్టణం ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అని చెప్పంటే మరి అన్నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు మరి శాసనసభ్యుడిగా ఏదైతుందో ఉన్ననాడు వారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడము. ఇలా జగిత్యాల పట్టణం తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దేటువంటి అవకాశం నాకు కల్పించడం జరిగిందని చెప్పండి. ఇలా జగిత్యాలలో ఉన్నటువంటి విద్యాలయాలు మనం చూడండి, JNTU కళాశాల అని చెప్పంటూ నేను సాంకేతిక విద్యా కళాశాల ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఒక కళాశాల కూకట్పల్లి తదుపరి ఏదైతుందో మనం జగిత్యాల ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాం. ఇప్పుడు వ్యవసాయ విద్యా కళాశాల రాజేంద్ర నగర్ తర్వాత ఏదైతుందో ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక వ్యవసాయ విద్యా కళాశాలను మనం జగిత్యాల ఏర్పాటు చేసుకోమని చెప్పంటున్నాను. ఇప్పుడు పేరు కూడా NAC శిక్షణ సంస్థ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన తోడ్పడేటువంటి ఒక NAC శిక్షణ సంస్థలు ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రాంతానికి రీజనల్ సెంటర్ జగిత్యాలలో ఏర్పాటు చేసుకునే అవకాశం మన వైఎస్ రాజశేఖర గారి ద్వారా లభించిందని చెప్పక తప్పని చెప్పంటున్నా. ఇవాళ జగిత్యాల ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అంటే ఈ రోడ్ల నిర్మాణం చెప్పంటున్నాను.
ఇలా బైపాస్ రోడ్డే కానీ అవుటర్ రింగ్ రోడే కానీ గ్రామానికి ఏదైతుందో రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగిన చెప్పంటే అది వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆలోచన విధానం, వారు చూపెట్టినటువంటి ఒక స్ఫూర్తి, వారి యొక్క సహకారంతో చేయగలమని చెప్పండి. ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం మొత్తం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కేవలం 200 రూపాయలకే నల్లా సౌకర్యం కల్పింపజేసే విధంగా జగిత్యాల పట్టణానికి అవకాశం కల్పింపజేస్తే రాజశేఖర్ గారు చెప్పండి. అసలు మీరు ఏ మిషన్ భగీరథ అని చెప్పని అంటున్నారో ఈ మిషన్ భగీరథకు పూర్వం చెప్పంటున్నాం. ఏ హౌస్ హోల్డే కానీ 200 రూపాయలు చెల్లిస్తేనే ఏదైతుందో ఆ ఇంటికి నల్లా సౌకర్యం కల్పించేసే అవకాశాన్ని మన నాన్న కల్పించేసిన చెప్పంటారు. నాడు పల్లెపాట సందర్భంగా వైఎస్ రాజశేఖర్ గారు జగిత్యాల పట్టణానికి సందర్శించిన సందర్భంగా మిత్రులు భూషణం గారు చైర్మన్గా ఉంటారు. వారు ఏదైతుందో అప్పుడు మనం 25 కోట్ల ఎంత వచ్చినప్పుడు 25 కోట్లు అని చెప్పండి. ఇవాళ మనం అంటున్నాం 25 కోట్లు గ్రాంట్గా ఇచ్చేది ఇస్తుందో జగిత్యాల పట్టణం భవిష్యత్తులో ఎన్నటి కూడా త్రాగునీటి ఎద్దడి ఏర్పడకూడదు అనే భావనతోని సౌకర్యాన్ని మనకు కల్పించని చెప్పంటున్నాం. అటువంటి ఒక మహాన్ నాయకుడి వల్ల మన మధ్యలో లేకపోవచ్చు కాక వారి యొక్క ఆలోచన, వారి యొక్క స్ఫూర్తితో ఏదైతుందో మన ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని చెప్పంటున్నా, ప్రజా జీవితంలో ఏ స్థాయిలో ఉన్నాకని ఏదైతుందో మన ప్రజాసేవకు అంకితమై రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని నిజమైనట్టుగా ఇందిరమ్మ పాలన అని చెప్పంటే రాజశేఖర్ గారి యొక్క పాలన అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి యొక్క మహానాయకుడు యొక్క యువతకు స్ఫూర్తి అని చెప్పంటున్నా. యువతకు స్ఫూర్తి, నిరుపేద వర్గాల దళితులకు అని చెప్పంటున్నా, బలహీన వర్గాలకు చెప్పంటున్నా, మహిళల ఆడబిడ్డలకు చెప్పంటున్నా, నేను అల్పసంఖ్యాక వర్గాలకు చెప్పడం, మీరు ఏ వర్గమే కానివ్వండి చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానాయకుడిని మరి ఆదర్శంగా తీసుకొని వాస్తవంగా దేవుడు మరి అప్పుడప్పుడు వారు చేసేటువంటి ఒక కర్మ సిద్ధాంతం నమ్ముకోవాలని చెప్పి అందుకే అంత మంచి నాయకుడిని ఏదైతుందో అప్పుడు ఇట్లే వర్షాలు అతిగా ముసూర్లు అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం చెల్లించకుండా వారు ప్రకటించిన ఒక రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలి, ఇలా ప్రజలతో మమేకం కావాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని వాడి పరిష్కారం పాటుపడడానికి ఒక భావనతో ఏదైతుందో ఇలా చేపల హెలికాప్టర్ లేవడానికి కొరకు కూడా ఇబ్బంది ఉన్నా ఏదైనా కానీ నేను ప్రజలకు వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి కొరకు ఏదైతుందో నేను ప్రోగ్రామ్ ఫిక్సప్ చేసుకున్నా, నేను తప్పనిసరిగా నేను ప్రయాణం చేయాలి, తప్పనిసరిగా నేను ఆ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక భావనతో వారు పోయి వాళ్ళు మనకు భౌతికంగా వారు దూరమైందని చెప్పండి. కానీ వారి ఆలోచన మనలో జీర్ణింపజేసిందని చెప్పంటారు. అసలు ఏ ప్రాంతం అని చెప్పని కాకుండా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఏదైతుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచింపచేసి మరి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పంటే దాంతో ప్రధానమైనటువంటి ఒక లబ్ధి మన తెలంగాణ రైతాంగం ఉండగొట్టిందని చెప్పండి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పని కాకుండా మౌలిక వసతులు ఎక్కడున్నాయి, ఆ మౌలిక వసతులు సదుపాయాలకు అనుగుణంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టాలిగా భావన తలంపుతోని మరి కార్యక్రమం రూపొందించి ముందుకు తీసుకోవడం జరిగింది. అటువంటి మహనీయుని కార్యక్రమం వాళ్ళ వర్ధంతి వాళ్ళ జగిత్యాల పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మరి జగిత్యాల పట్టణ మున్సిపల్ అధ్యక్షుడే కానివ్వండి కొత్త మోహన్ గారు, అట్లా యువజన కాంగ్రెస్ మధు గారు, రాజేష్ గారు, మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు భూషణం గారు, పండశంకర్ గారు, ఇతర మిత్రులకు అందరూ కూడా ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.